చెప్పాలంటే అప్రెంటిస్ వర్క్ లో ట్రై చేశారు. కానీ ఇప్పుడు ప్రొఫెషనలిజం వచ్చేసింది కదా, పాలసీల బేసిస్ మీద నడుస్తుంది తప్పించి నాయకుడు బేస్ మీద ఇప్పుడు ఎవరు పేరు కూడా తెలియని వాళ్ళు గెలిచేశారు. అవును. అంటే ఏంటి, ఇది ఒక టెంపో. మనకి తమిళనాడు పాలిటిక్స్, తమిళనాడు మారింది ఇప్పుడు. తమిళనాడు పాలిటిక్స్ ఆంధ్రాకి వచ్చేసింది. అయితే ఇటు లేకపోతే అటు, వన్ సైడ్ వేవ్ లే తప్పించి ఒక సిస్టమేటిక్ థింకింగ్ ఏమీ ఉండదు. ఇది క్లియర్ గా వచ్చేసింది స్టేట్ కి. వాస్తవానికి మొన్నే 151 ఎక్కువ నెంబరు, ఇంకా అవసరం లేదు జగన్ కి, ఎక్కువ సీట్లు వచ్చేసినాయి అనుకున్నాం. ఇప్పుడు అంతకుమించి ఎక్కువ కూటమి ఓవరాల్ గా చూసుకుంటే 164 సీట్లు. అంటే వీళ్ళకి మొన్న జగన్ రాజకీయానికి కంపేర్ చేస్తుంటే బాబు గారు ఇప్పుడు కొత్త రాజకీయం ఏమన్నా కనిపిస్తుందా? వాస్తవానికి ఆయనకు అవసరం లేకపోయినా తీసుకున్నారు, ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు తీసుకోమని చెప్పేస్తున్నారు. అదే అవసరం లేదు అనే కదా, ఇంకెందుకు అంటున్నా. క్రిందసారి అవసరం లేదు జగన్ ఎందుకే కదా తీసుకోలేదు కదా. వాస్తవంగా జగన్ కి అప్పుడు 15-18 మందిని టచ్ లోకి అన్నటువంటి ప్రయత్నం చేశాడు నాయకుడు. కాకపోతే తీసుకొచ్చుకుని మళ్ళీ మనం వాళ్ళని ఏమన్నాడు, ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయమన్నాడు. చేయలేదు. వీళ్ళకి అందుకే కదా కండవాగా ఇప్పించుకోలేదు కదా, అంతే. ఇక అది కూడా తప్పే నన్ను అడిగితే, ఆ మద్దతుదారులుగా కూర్చోబెట్టుకోవడం. కానీ ఆ తప్పు చేశాడు, ఆ తప్పుకి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు ఆయన. బేసిక్ గా చేర్చుకుని ఆనాడు చంద్రబాబు తప్పు చేస్తే మద్దతుగా అంటూ చేర్చుకుని ఈయన తప్పు చేశాడు. ఈ 5గురు చివరికి రాపాకతో సహా అందరూ ఓడిపోయినట్టే కదా. అంతే కదా. 4